మేడ్చల్ జిల్లా షామీర్పేట్ ఓఆర్ఆర్పై విషాదం చోటు చేసుకుంది. ఏకో స్పోర్ట్స్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. షామీర్పేట్ నుంచి కీసర వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ ఓఆర్ఆర్పై విషాదం చోటు చేసుకుంది. ఏకో స్పోర్ట్స్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. షామీర్పేట్ నుంచి కీసర వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ ఓఆర్ఆర్పై విషాదం చోటు చేసుకుంది. ఏకో స్పోర్ట్స్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారు డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. షామీర్పేట్ నుంచి కీసర వెళ్తుండగా ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ విషాద ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దానికి కారణాలు ఏంటి? అసలు ఏం జరిగింది అక్కడ? మేడ్చల్ జిల్లా షామీర్పేట ఔటర్ రోడ్డుపై ఇకో స్పోర్ట్స్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవరు సజీవ దహనమయ్యారు. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఒక కారుకు సంబంధించిన సీటు బెల్ట్ కూడా లాక్ అయింది. దీంతో అతను కిందకి దిగడానికి కూడా ప్రయత్నించే లోపే పూర్తిగా మంటలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వ్యాపించాయి. అయితే ప్రస్తుతం మాత్రము ఒక మంటలు ఎక్కడి నుంచి వ్యాపించాయనే దానిపైన కూడా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అయితే బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ వల్లనే దీనికి సంబంధించి ఒక అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా ప్రధానంగా అటు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ యొక్క కారు సంబంధించి చూస్తే మాత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగడము, అయితే డ్రైవరు యొక్క సీట్ బెల్ట్ పూర్తిగా లాక్ కావడము, అంతేకాకుండా డోర్స్ కూడా ఆటోమేటిక్ గా లాక్ కావడంతో ఆ డ్రైవర్ కిందికి కూడా దిగలేని పరిస్థితిలో పూర్తిగా సీట్ లోనే సజీవ దహనమయ్యారు. అయితే దీనికి సంబంధించి ఒక డీటెయిల్స్ కోసం కూడా పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా చేశారు. అయితే కారు ఎక్కడి నుంచి వస్తుంది అండ్ దానిపైన కూడా సీసీ కెమెరాకి సంబంధించిన ఫుటేజ్ కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఎందుకంటే ఆ ఫోన్ నంబర్ ఆధారంగా కేసుకు సంబంధించి ట్రేస్ అవుట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా పోలీసులు పరీక్షిస్తున్నారు. మొత్తానికి చూస్తే మరికొంత సేపట్లో ఈ యొక్క వ్యక్తి కావచ్చు కారుకు సంబంధించిన వివరాలు కూడా తెలుసాయని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. మొత్తానికి ఘటనా స్థలంలో మాత్రము డ్రైవర్ సజీవ దహనమయ్యారు. అయితే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు చేరుకునే మంటలు కూడా అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మాత్రం కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని అంటున్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.